అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు కథా సుధా బై రమ. 'నీతో చుంబనమే' 39వ భాగం. రచయిత సునంద రామ్ గారు. మరి మధు ప్రెగ్నెంట్‌గా ఉందని గాల్లో తేలిపోతూ ఉన్న సిద్ధు ఆశలు ఆవిరైపోతాయా? అంటే సిద్ధు, మధుల మధ్య ఎలాంటి అపార్థాలు చోటు చేసుకుంటాయి? ఒకవేళ మధు కనుక వాళ్ళ గురించి నిజం చెప్పాలి అనుకుంటే, ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఒక్కసారి వాడిని బయటికి రానివ్వు. అప్పుడు చెప్తాను వాడి పని, మీ పని అని ఇద్దరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి, మధు కాళ్ళపై తల పెట్టుకొని పడుకున్న సిద్ధు తల నిమురుతూ చూస్తూ ఉండిపోతుంది. మీకు నేనంటే ఎంత ప్రేమ సిద్ధు గారు. నన్ను కష్టపెడుతున్నాడని, నేను ఇబ్బంది పడుతున్నానని, నా కోసం బిడ్డనే వద్దనుకునేంత ఇష్టం ఉందా నాపై? మీకు నేనంటే ఎంత ప్రేముందో ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నా కూడా, ప్రతిసారి మీ ప్రేమ చూసి ఇంతగా ప్రేమించడం మీకొక్కరికే సాధ్యమేనా అనే ఆశ్చర్యం కలుగుతోంది సిద్ధు గారు అంటూ నిద్రలో ఉన్న సిద్ధు నుదిటిపై ముద్దు పెడుతుంది మధు. మధు పెదవుల తడికి చిన్నగా కదిలిన సిద్ధు తలలోకి వేలు జొప్పిస్తూ, నాపై ఉన్న ఈ ప్రేమ రేపు మీ వాళ్ళ గురించి నేను నిజం బయట పెట్టిన రోజు కూడా ఇలాగే ఉంటుందా సిద్ధు గారు అని మౌనంగా ప్రశ్నిస్తూ ఆ రాత్రిని గడిపేస్తుంది. 3 నెలల నుండి 4 నెలలకి వచ్చేసరికి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వల్లో, లేదంటే సిద్ధు మధు కోసం అందరి దగ్గర తెలుసుకొని వాడిన చిట్కాల వలనో మధుకి మెల్లిగా వేవిళ్ళు తగ్గుముఖం పడతాయి. దాంతో అందరూ ఆఫీస్‌కి వెళ్ళొద్దని గట్టిగా చెప్పినా సరే, "ఏం కాదు జాగ్రత్తగా ఉంటాను" అని చెప్పిన మధు ఆఫీస్‌కి వెళ్ళడం మొదలుపెడుతుంది. దాంతో త్రిపుర గారి గొణుగుడు మొదలుపెట్టినా కూడా కోడలి ఇష్టం మేరకు మధుని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత అజయ్, విజయ్ భుజాల మీద వేసి సిద్ధుకి టైమ్ టు టైమ్ తనకివ్వవలసిన డైట్ చార్ట్‌ని చేతిలో పెడతారు సురేఖ గారు. ఇక ఆద్యకేమో టైమ్ టు టైమ్ జ్యూస్ చేసి డ్రైవర్ చేత ఆఫీస్‌కి పంపించే డ్యూటీని తలపై మోపి, మధు ఆరోగ్యం కోసం తనకు నచ్చిన వంటకాలతో పాటు బలవర్ధకమైన వంటకాలు చేసిపెట్టి, మధు ఆఫీస్ నుంచి రాగానే పెట్టే బాధ్యతలు సురేఖ గారు తీసుకుంటారు. మధు కడుపుతో ఉందని తెలిసిన దగ్గర నుంచి సునీత గారు, కుమారి గారు వారానికొక్కసారి, నెలలో 4 సార్లొచ్చి మధుని చూసుకొని వెళ్ళిపోతుంటే, తమ చేలో పండిన ఆర్గానిక్ కూరగాయలని, పండ్లని ఇచ్చి వెళ్తుండేవారు వాళ్ళిద్దరూ. మధు కడుపుతో ఉందని తెలిసిన దగ్గర నుంచి దివాకర్ మైండ్‌లో ఏవో కుట్రలు నడుస్తుంటే వాటిని అమలు చేసే దిశలో కైలాష్, ప్రియ పావులు కదుపుతుంటారు. పరశురామ్ గారు మాత్రం రాబోయే మునుమనవడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అక్క, మీరు చెప్పినట్టే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అక్కవి ఒరిజినలే కలెక్ట్ చేసి జాగ్రత్తగా ఓ చోట దాచిపెట్టాను. ఈ విషయం గురించి బయటెవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇక మీరెప్పుడు ఆ దుర్మార్గుడి గురించి నిజాన్ని ఎవరి ముందు చెప్పమన్నా చెప్పడానికి అమ్మ, నాన్న, నేను ముగ్గురం రెడీగా ఉన్నామక్కా. వీలైనంత త్వరగా మీరు ఆ దుర్మార్గుడిని తగిన శిక్ష పడేలా ఎప్పుడు చేస్తారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామక్కా. నేను అదే పనిలో ఉన్నాన్రా. వాడి గురించి ఒక్క తప్పు, ఒకే ఒక్క చిన్న తప్పు బయటపడినా వాడు చేసిన పాపాల చిట్టా మొత్తం బయట పెట్టడానికి రెడీగా ఉన్నానని కాల్ కట్ చేసిన మధుకి ఎవరితో మాట్లాడుతున్నావు అంటున్న దివాకర్ గొంతు వినిపించడంతో ఒక్కసారిగా అదిరిపడుతుంది. ఏయ్ నిన్నే అడిగేది కోపంగా మధు ముందుకొచ్చి అడుగుతున్న దివాకర్‌తో ఎవరూ లేరు. అయినా ఎవరైతే నీకెందుకు తడబాటు బయటకు కనిపించనివ్వకుండా కోపంగా అడుగుతుంది. మధు మాటలు పూర్తిగా వినని దివాకర్ అనుమానంగా చూస్తూనే టేబుల్‌పై ఉన్న ఫైల్ తీసుకొని వెళ్ళిపోతాడు. దివాకర్ వెళ్ళిపోవడంతోనే టేబుల్‌పై ఉన్న గ్లాస్ నీళ్ళని గటగట తాగేసిన మధు గుండెలపై చెయ్యి వేసుకొని కంగారును తగ్గించుకునే పనిలో పడుతుంది. మధు ఏమైంది? ఎందుకంతలా కంగారు పడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నుదుటిన పట్టిన చెమటను చూస్తూ అడుగుతాడు సిద్ధు. కంగారా? అబ్బే అలాంటిదేం లేదు సిద్ధుగారు. ఊరికే ఎందుకో ఉక్కపోతగా ఉంది. అందుకే చెమటలు పడుతున్నాయని సీట్‌లో కూర్చొని చెప్పండి సిద్ధుగారు అంటుంది. మధుని ఓసారి చూసి తనిప్పుడు బాగానే ఉందనుకున్నాక, మా బాబాయ్ కొత్తగా మొదలుపెట్టబోతున్న షుగర్ ఫ్యాక్టరీకి లైసెన్స్ అప్రూవల్ అయ్యింది. వాట్? ఏం మాట్లాడుతున్నారు సిద్ధుగారు? ఆయన మొదలుపెట్టాలనుకుంటున్న షుగర్ ఫ్యాక్టరీ ఊరికి చివర్లో కాదు, ఊరి మధ్యలో అని చైర్‌లో నుంచి పైకి లేచి సిద్ధు దగ్గరికి వెళ్తూ చెప్తుంది. అవును మధు. దానివల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో వాళ్ళతో పాటుగా అది పల్లె ప్రాంతం కావడంతో చుట్టుపక్కల ఉన్న ఊర్లు మొత్తం ఆ ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే కెమికల్స్ వల్ల ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సిద్ధు గారు, మరి మీరు తెలిసి ఆయన అక్కడ ఫ్యాక్టరీ పెట్టడానికి ఎందుకు ఒప్పుకున్నారు? అయినా ఆయనకు లైసెన్స్ ఇచ్చిన వెధవ ఎవడని కోపంగా అంటుంది మధు. నాకు ఈ సంగతి ఇప్పుడే తెలిసింది మధు. నేను ఊర్లో లేనప్పుడు బాబాయ్ ఫోన్ చేసి ఆయన సొంతంగా షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకోబోతున్నట్టుగా, దానికి పెట్టుబడిగా మన ఆఫీస్ నుంచి వచ్చే లాభాలనివ్వమని అడిగాడు. బాబాయ్ నోరు తెరిచి అడిగాడు కదా అని నేను అప్పుడున్న బిజీలో వివరాలు అడగకుండానే ఓకే చెప్పాను. కానీ ఇవాళ బాబాయ్ లైసెన్స్ వచ్చిందని చెప్పడంతో డీటెయిల్స్ కనుక్కున్నాక విషయం తెలిసింది. మరైతే ఇంకెందుకు ఆలస్యం? మీ బాబాయ్‌తో కుదరదని చెప్పేసేయండి గంభీరంగా చెప్తుంది మధు. మధు, నేను బాబాయ్‌తో మాట్లాడలేదనుకుంటున్నావా?
ఆల్రెడీ ఆయనతో మాట్లాడాను. కాకపోతే నేను ఆల్రెడీ పేపర్స్ మీద సైన్ చేయడంతో ఇప్పుడు బాబాయ్ నా పర్మిషన్‌తో పనిలేదన్నట్టుగా ఫ్యాక్టరీ స్టార్ట్ చేసే ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు. అదేంటి సిద్ధు గారు మీరెలా సైన్ చేశారు? లేదు మధు. నేను మార్నింగ్ మన ఆఫీస్ ఫైల్స్ సైన్ చేస్తున్నప్పుడు అందులోనే ఆ ఫైల్ కూడా ఉందని చూసుకోకుండా నువ్వు ఆల్రెడీ చెక్ చేసిన ఫైల్స్ కావడంతో సైన్ చేసేశాను. అయినా ఏం పర్వాలేదు సిద్ధు గారు. ఈ ఆఫీస్ నా పేరు మీదుంది. దీని నుంచి వచ్చే ఒక్క రూపాయి అయినా సరే, నా సంతకం లేకుండా ఎవరి చేతికి వెళ్ళదు అని చెప్తున్న మధు మాటల్లో ఏదో సాధించాను అనే గర్వంతో పాటుగా, దివాకర్ చేసే చిన్న తప్పుతో అతని గురించి నిజాలన్నీ బయట పెట్టాలనుకున్న మధుకి, ఇప్పుడు ఏకంగా అతని జుట్టే చేతికి చిక్కబోతూ ఉంటే, పెదాలపై గర్వంతో కూడిన చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమైపోతుంది. డాడీ, బాబాయ్ చేస్తున్న పని నాకేం నచ్చలేదు. తాతయ్య మీరు కూడా ఈ విషయంలో బాబాయిని సమర్థిస్తూ మాట్లాడతారని నేననుకోలేదు. అసహనంగా అడుగుతున్న మనవడి ముఖంలోని కోపం స్పష్టంగా అర్థమవుతుంటే, లేదు నాన్న, నేను బాబాయిని సమర్థించట్లేదు. కానీ నువ్వొకటి ఆలోచించట్లేదు. దివాకర్ స్టార్ట్ చేయబోయే బిజినెస్ ఓ మారుమూల పల్లెటూరులో ఉంది. ఆ గ్రామం కూడా చాలా సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేక, అక్కడ ప్రజలు కూడా కనీస వస్తువులకి కూడా నోచుకోలేనంత పేదవారు. ఆ ఊర్లో ఓ స్కూల్ లేదు, ఓ హాస్పిటల్ లేదు. కనీసం మనిషి ప్రాణం మీదకొస్తే వెహికల్స్ వెళ్ళడానికి కూడా సరైన రోడ్ లేదు. అందుకే నేను కూడా చెప్పగానే ఒప్పుకున్నాను నాన్న. బిజినెస్ సక్సెస్ అయితే వచ్చే లాభాలతో ఆ గ్రామాన్ని వృద్ధి చేయాలన్నదే నాకు, మీ బాబాయికి ఉన్న ఆశయం. అక్కడ చాలా మంది ప్రజలు వ్యవసాయం మీదే జీవనం సాగిస్తూ, పంటలు లేని టైంలో సరైన పనులు లేక, ఏదైనా పని కోసం పక్క ఊరు వెళ్ళాలన్నా కూడా సరైన సదుపాయాలు లేక పస్తులుంటున్నారు. అందుకోసమే మీ బాబాయ్ అక్కడ ప్రజలతో మాట్లాడి, వారికి తను స్టార్ట్ చేయబోయే షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తాను అని చెప్పడంతో, వారందరూ సంతోషంగా ఒప్పుకున్నారని నవ్వుతూ చెప్తున్న పరశురాం ముఖంలో రంగులు మారడం మధు గమనిస్తుంది. పరశురాం మాటలకు మధుకి కళ్ళు తిరిగినంత పనైతే, సిద్ధుకి మాత్రం తాత, బాబాయిల మంచి మనసు, వారు చేయబోయే పనుల్లో మంచి ఆశయం కనిపిస్తుంటే, నన్ను క్షమించు తాతయ్య. మీ గురించి, బాబాయ్ గురించి తెలిసి కూడా అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేస్తున్నానని బాధగా చెప్తాడు సిద్ధు. అయ్యో నాన్న! అందులో నీ తప్పేం లేదు. ఈ పరశురాం మనవడు ఎప్పుడూ తప్పు చెయ్యడు. కాకపోతే నువ్వెవరి మాటల వల్లో మానిప్యులేట్ అవుతూ మా గురించి తెలిసి కూడా అపార్థం చేసుకుంటున్నావు అంతే. సిద్ధు భుజం తట్టి చెప్పి మధు వైపోసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పరశురాం. వాళ్ళ గురించి తెలిసి కూడా వాళ్ళంత ఈజీగా దొరుకుతారనుకుని వాళ్ళని తక్కువ అంచనా వేసినందుకు మధు తనను తాను తిట్టుకుంటూ సురేఖ గారితో కలిసి భోజనానికి కూర్చుంటుంది. అమ్మా, నువ్విప్పుడు అనవసరంగా ఆ వెధవల గురించి ఆలోచించి టెన్షన్ పడడం కరెక్ట్ కాదమ్మా. కొన్ని రోజులు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అది నీకు పుట్టబోయే నీ కడుపులో బిడ్డకు ఇద్దరికీ మంచిది అని చెప్తారు కోడలి ముఖంలో కనిపిస్తున్న దిగులును చూసి. కంగారు పడకండి అత్తయ్య. నాకు, నా బిడ్డకేం కాదు. అలా అని వాడు నా కళ్ళ ముందే అక్కడ ఎన్నో ప్రాణాలను తీయబోతుంటే దాన్ని చూస్తూ ఊరుకోలేను. నాలా తండ్రిని పోగొట్టుకున్న మరో మధు తయారవ్వడం నాకిష్టం లేదని చెప్పేసి తినడం అయిపోవడంతో వెళ్ళిపోతుంది. వెళ్తున్న మధుని చూసి నిట్టూరుస్తూ, శివయ్య, నా కోడలికి ఆ దుష్టుల నుంచి ఎలాంటి ప్రమాదం జరగకుండా చెయ్యి తండ్రి అని మనసులోనే ప్రార్థిస్తారు. సిద్ధు గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ల్యాబీలో వర్క్ చేసుకుంటున్న సిద్ధుని చూసి పక్కన కూర్చుంటూ అడుగుతుంది మధు. మధు చెయ్యి పట్టుకుని పెదవులకు తాకించి ముద్దు పెట్టుకుంటూ చెప్పు బంగారం అంటాడు. ఒడిలో నుంచి ల్యాపీని తీసి పక్కన పెడుతూ, మీ బాబాయ్ మొదలు పెట్టబోయే ఫ్యాక్టరీ గురించి అని మధు చెప్పబోయే లోపే, మధు, నువ్వు కూడా ఉన్నావు కదా తాతయ్య నాతో మాట్లాడేటప్పుడు. మరి ఆయన నాతో ఏం మాట్లాడారో వినలేదా? మెల్లిగా చెప్తున్నా కూడా ఆ మాటల్లో కొద్దిపాటి అసహనం కనిపిస్తుంటే, ఒకసారి నేను చెప్పేది కూడా వినండి సిద్ధు గారు అంటుంది బ్రతిమలాడుతున్నట్టుగా. ప్లీజ్ మధు, ఇంక ఈ టాపిక్ వదిలేసేయ్. నువ్వు కూడా రేపు పేపర్స్ మీద సైన్ చెయ్యి. బాబాయ్ ఫ్యాక్టరీ పనులు మొదలు పెట్టుకుంటారు. సిద్ధు గారు, ఓసారి నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా వినండి ఓసారి బాధగా అడుగుతుంది మధు. మధు, నీకు నా గురించి బాగా తెలుసు. నువ్వు చెప్పావని 1కి 4 సార్లు ఆలోచించి బాబాయ్ బాధపడతారని తెలిసి కూడా బాబాయ్ మొదలు పెట్టబోతున్న షుగర్ ఫ్యాక్టరీ గురించి తెలుసుకొని ఆపాలని చూశాను. నా చిన్నప్పటి నుంచి తాతయ్య మాటలకు ఎదురు చెప్పడం చెయ్యని నేను ఇవాళ ఎదురు చెప్పాను. నాకు తెలుసు తాతయ్య, బాబాయ్ ఏ పని చేసినా ఆలోచించే చేస్తారని. దానివల్ల నలుగురికి లాభం లేకపోయినా నష్టం రానివ్వరని. అలాంటిది తాతయ్య ముందు బాబాయ్ చేసిన పని కోసం వాళ్ళని విషయం ఏమిటని కూడా అడగకుండా ముందుగానే ఎదురు మాట్లాడాను. అది కూడా నువ్వు చెప్పావన్న ఒకే ఒక కారణంతోనే కదా! మధు, నేను చెప్పినట్టుగా సైన్ చేసి ఆ ఫైల్‌ని బాబాయికి అప్పగించు. అండ్ అలాగే నువ్వు కూడా ఇక ఫ్యాక్టరీ గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన ఆఫీస్ పనులు మాత్రమే చూసుకో. నీకు కూడా బర్డెన్ లేకుండా ఉంటుందని మెత్తగా హెచ్చరిస్తున్న సిద్ధు మాటలకి మధులో కోపం పెరుగుతుంది. లేదు సిద్ధు గారు, మీరు చెప్పినట్టుగా చేయడం కుదరదు. నేనే ఫైల్ మీద సైన్ చెయ్యను అని స్థిరంగా చెప్తుంది మధు. మధు అని కోపంగా అరిచి చెయ్యిని పైకి లేపిన సిద్ధు
అంతలోనే అతనేం చెయ్యబోయాడో అర్థమయ్యి ఆ చేతిని బలంగా కోపం తీరే వరకు గోడకు కొట్టి, దెబ్బ తగిలి రక్తం కారుతున్న చేత్తోనే ఆపాలని చూస్తున్న మధుని పట్టించుకోకుండా బయటకు వెళ్ళిపోతాడు బాధగా. బెడ్‌పై కూలబడిన మధు ఏడుస్తూ అలాగే ఉండిపోతుంది. ఏం చెయ్యాలి నేనిప్పుడు? ఆ దుర్మార్గుల నిజం మీకు తెలిసేలా ఎలా చెయ్యాలి సిద్ధూ గారు? వాళ్ళిద్దరూ తమ కమట బుద్ధితో మీకు ప్రేమని మందుని పెట్టి, వాళ్ళ దుర్మార్గాలు మీకు తెలియకుండా మాయ కమ్మేలా చేస్తున్నారు. వాళ్ళ గురించి మీకు నిజం తెలిసేలా ఎలా చెయ్యాలి? మీ బాబాయ్, తాతయ్య చేసిన పాపాల చిట్టా మీ ముందు ఎలా విప్పాలని బోరున విలపిస్తుంది మధు. ప్రతిసారి వాళ్ళ గురించి సిద్ధు ముందు నిజాలని బయట పెట్టాలని చూస్తున్నంతలోనే చేతికి చిక్కినట్టే చిక్కి దూరమవుతున్నారు ఆ ఇద్దరు. సిద్ధు కూడా మధు ఇప్పుడు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేడు. మొదటి నుంచి పరశురాం తెలివిగా చేసిన పని అదే కదా! వాళ్ళ దుర్మార్గాల గురించి ఇంట్లో వాళ్ళకే కాకుండా ప్రపంచం ముందు కూడా బయట పడనివ్వకుండా డబ్బుతో, పదవితో వాటి గురించి నిజాలను తెలియకుండా చెయ్యడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. సిద్ధు ఎంత తెలివైన వాడైనా మధు మీద ప్రాణం ఇచ్చేంత ప్రేమున్న తాతంటే చిన్నప్పటి నుంచి ఉన్న అభిమానం, గౌరవం ఎప్పుడూ ఆయన్ని అనుమానించేలా చేయలేదు. చాలా సేపు అలాగే ఏడుస్తూ ఉన్న మధు కడుపుతో ఉండడం వల్ల, మెడిసిన్స్ వల్ల అలాగే బెడ్ రెస్ట్‌కి వాలి నిద్రపోతుంది. అక్కడే ఉంటే మధు మీద వచ్చిన కోపానికి తనని ఏమైనా అంటాడేమో అనే భయంతో బయటకు వెళ్ళిపోయిన సిద్ధు అర్ధరాత్రి వేళకు ఇంటికి చేరతాడు. బెడ్ రెస్ట్‌కి వాలి కాలు చాపుకొని పడి నిద్రపోతున్న మధు ఒక చెయ్యి తన బంపు మీద ఉంటే, మరో చెయ్యి సిద్ధు ఫోటోపై ఉంటుంది. ఏడ్చినట్టుగా ఆమె బుగ్గలపై జారిన కన్నీటి చారికల గుర్తులను చూసి సిద్ధు మనసు భారంగా మారితే, మధు చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఐ యామ్ సారీ బంగారం అని పెదవులకు తాకించుకొని ముద్దు పెట్టుకుంటాడు. మెల్లిగా ఆమె చేతిలో ఉన్న తన ఫోటో తీసి పక్కన పెట్టి కిందకి వంగి బంప్‌కి ముద్దు పెడతాడు. 5వ నెల మొదలవడంతో అప్పుడే కడుపులో ఉన్న బిడ్డలో కదలికలు మొదలైతే తండ్రి స్పర్శ తెలిసిందేమో మొదటిసారిగా కదులుతాడు కడుపులోని బిడ్డ. ఆ స్పర్శకి సిద్ధులో ఒక్కసారిగా గూస్ బంప్స్ కలిగితే మరోసారి కిందకి వంగి చీరని పక్కకు తప్పించి చేత్తో మెల్లిగా తడుముతాడు. మరోసారి కదిలిన బిడ్డ కదలికకు ఈసారి చేతికే కాకుండా కంటికి కూడా కనిపిస్తుంటే మొదటిసారిగా సిద్ధు కళ్ళు నీళ్లతో నిండుకుంటే సంతోషంతో పెదవులపై నవ్వొచ్చి చేరుతుంది. మరోసారి బంపుపై ముద్దిచ్చి నిద్రలో కూడా ముద్దుగా కనిపిస్తున్న మధు నుదుటిపై పెదవులు అద్ది తనని జాగ్రత్తగా బెడ్‌పై పడుకోబెడతాడు. మధుని చూస్తూనే కాసేపు గడిపిన సిద్ధు తనని గుండెలపై చేర్చుకుని తల నిమురుతూ ముద్దు పెట్టి సంతోషంగా కళ్ళు మూసి నిద్రలోకి జారుకుంటాడు. నిజానికి సిద్ధు వచ్చినప్పుడే డోర్ తీసిన శబ్దానికి మెలకువ వచ్చిన మధుకి సిద్ధు లోపలికొచ్చింది తెలుస్తూనే ఉన్నా కళ్ళు తెరవదు. మొదటిసారి బిడ్డ కదలికలు సిద్ధుతో పాటుగా తల్లిగా తనకి తెలుస్తున్న సిద్ధు కళ్ళల్లోని సంతోషాన్ని చూసి మరింత సంతోషంతో ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకుంటే బిడ్డ కదలికలని అది చూస్తున్న తండ్రి కళ్ళల్లో మెరుపుని చూసి అలాగే కళ్ళు మూసుకొని ఆ క్షణాల్ని ఆస్వాదిస్తూ అలాగే వాటిని మనసులో ముద్రించుకుంటూ అలాగే ఉండిపోతుంది. సిద్ధు నిద్రపోయాడని తెలిసి తనివి తీరా అతన్ని చూస్తూ ఆ వేళ మళ్ళీ మళ్ళీ కదులుతున్న బుజ్జిగాడి కదలికలకి నిద్ర లేకుండా వాడితో మెల్లిగా మాట్లాడుతూ బంప్ నిమురుతూ తెల్లవారే సమయానికి వాడు కదలడం ఆపి నిద్రపోవడంతో మధు కూడా నిద్రలోకి జారుకుంటుంది. మధు, మధు లే బంగారం. ఇప్పటికే లేట్ అయింది. టిఫిన్ తిని మెడిసిన్స్ వేసుకోవాలని మధుని బుజ్జగిస్తూనే లేవడానికి ట్రై చేస్తాడు సిద్ధు. సిద్ధు గారు కాసేపు పడుకుంటానండి. రాత్రంతా కడుపులో ఉన్న మన బుజ్జిగాడు ఒకటే కదులుతూ నన్ను నిద్రపోనివ్వకుండా చేశాడని మత్తుగా చెప్తూ మరోసారి నిద్రలోకి జారుకుంటుంది మధు. మధుని చూసి నవ్వుకుంటూ స్ట్రెయిట్‌గా పడుకున్న ఆమెను ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టి మధుకో ముద్దు, బంకో ముద్దిచ్చి కిందకెళ్ళిపోతాడు. సురేఖ గారికి మధు డ్యూటీని అప్పగించి అప్పటికే లేట్ అవ్వడంతో ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు సిద్ధు. ఆ వేళ ఎందుకో అనీజీగా ఉండడంతో ఆఫీస్‌కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది మధు. సురేఖ గారు, ఆద్య టైమ్ టు టైమ్ మధుకి కావాల్సినవి అందిస్తూ గంటకో జ్యూస్ అంటూ ఏదో ఒకటి పెడుతుంటే వాటిని తాగలేక ఆఫీస్‌కి వెళ్ళుంటేనే బావుండేదేమో అనుకునేలా చేస్తారు మధుని. అత్తయ్య మీరిలా పెడితే లోపలున్నోడేమో కానీ నేను మాత్రం పిప్పళ్ళ బస్తాలా ఎలా ఊరిపోతున్నానో చూడండి అంటుంది. అప్పటికే ప్రెగ్నెన్సీ వల్ల బరువు పెరగడంతో మధు తలపై ఒకటిచ్చిన త్రిపుర గారు ఏంటి ఆ మాటలు? బిడ్డకి దిష్టి తగలమని, కావాలంటే కడుపులో ఉన్న నా ముని మనవడు నా చిట్టి కన్నయ్య బయటికొచ్చాక ఓ ఏడాదాగి అప్పుడు డైట్‌లో, చాట్‌లో అంటూ మొదలుపెట్టి బరువు తగ్గిద్దువులే. ఇప్పుడు మాత్రం మీ అత్త పెట్టేది నోరు మూసుకొని తిను అని కోపంగా చెప్పి, నోరు మూసుకొని ఎలా తింటుంది నాని? అని అడిగిన ఆద్య వైపు ఉరిమి చూసి, కోడలికో కప్ కాఫీ తీసుకురమ్మని ఆర్డర్ వేసి, మధు చేతిలో గిన్నెడు బాదం పప్పులు పెట్టి తినమని కళ్ళతోనే చెప్పి ఆరాంగా సోఫాలో సెటిలవుతారు త్రిపుర గారు. కథ ఇంకా ఉంది. మరి వాళ్ళ బాబాయ్ గురించి ఒక మాట అన్నందుకే సిద్ధు అంతలా అరిచేశాడు కదా కోపంతో. మరి వాళ్ళు చేసిన పనులు
తెలిస్తే సిద్ధు ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు సిద్ధు నమ్ముతాడా? ఈ విషయంలోనే మధు, సిద్ధుల మధ్య ఎడబాటు వస్తుందంటారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.